దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరులకు క్రీస్తు నామములో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తున్న విధానం బట్టి స్తోత్రాలనైనా. ఈరోజు మరి నీ ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకునే గొప్ప ధన్యత భాగ్యం అందరికీ అనుగ్రహించిన స్తోత్రాలు. మమ్మల్ని సజీవులుగా నీ సన్నిధికి నడిపించిన విధానం బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మరి నేడు క్రైస్తవులు యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించాలా అని అంశం ద్వారా నేర్చుకుంటుండగా నీ కృపను అనుగ్రహించండి. వాక్యం అలా ఉన్నదో లేదో అలాగా పరిశీలన దృక్పథంతో వినగలిగే చెవులు, గ్రహించే హృదయం అనుగ్రహించమని ముందున్న సమయం కూడా నీ చిత్తలకు అప్పచెప్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సహోదరులు, సంఘానికి వచ్చిన సహోదరులు ఎలా ఉన్నారు? సంతోషంగా ఆనందంగా ఉన్నారా? సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని సజీవులుగా ఉంచి ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయనను ఆరాధించుకోవడానికి, ఆయనను కొనియాడడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము ప్రియులారా. సంఘానికి వచ్చిన మనము ఈరోజు చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం ప్రియులారా. క్రైస్తవులు యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించాలా అనే అంశము ప్రియులారా. ఈరోజు అంశము క్రైస్తవులు యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించాలా అనే అంశము. ఈ అంశము చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని, ఒక సంఘమును, ఒక సంస్థను ఉద్దేశించి చెప్పబడినవి కావు. బైబిల్లోని లేఖనాలను చూయించి ఈ అంశమును చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందరూ దయచేసి వాక్యంగా మనం అందరము స్వీకరిద్దాం, అర్థం చేసుకుందాం, వాక్యానుసారంగా మన ఆత్మీయ జీవితంను కట్టుకుందాం. వాక్యానుసారంగా జీవించి మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకొని దేవునికి మహిమ తెచ్చేవారంగాను, దేవునికి ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాము ప్రియులారా. ఈరోజు అంశము క్రైస్తవులు యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించాలా అనే అంశము. ఈ మూలవాక్యమును మనము పరిశీలన చదువుకున్నట్లయితే ప్రియులారా, కీర్తనలు 1వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాట చదువుకుందాం ప్రియులారా. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు అని కీర్తనలో 1వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాట. దానిని చూయించి నేటికి క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ సంఘాలలో నేటికిని మన ప్రియులు యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించాలి, ధ్యానిస్తేనే మనము ధన్యులమవుతాము అని చెప్తున్న పరిస్థితి మనము చూస్తూనే ఉన్నాము పిల్లారా. ఇది నిజమా? ఇది ఎంత మాత్రమో నిజము కాదని బైబిల్ చెప్తుంది. ఎందుకు కాదు అనేది మనము ఆలోచన చేసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకున్నట్లయితే పిల్లారా, విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకు క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. చూడండి పిల్లరా, ఎంత అద్భుతమైన మాట. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకు క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. మన ప్రియులు ఇది తెలియక నేటికి సంఘాలలో కీర్తనల గురించి చెప్తున్నారు, సామెతల గురించి చెప్తున్నారు, పాత నిబంధన సంగతులు చెప్తున్న పరిస్థితి నేడు మనం చూస్తూనే ఉన్నాము ప్రియులారా. మనం ఆలోచన చేయాలి. ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడ్డది, ఎవరు అనుసరించడానికి ఇవ్వబడ్డది అనేది మనము ఆలోచన చేస్తే ప్రియులారా, ధర్మశాస్త్రము ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేలుకు ఇవ్వబడ్డది, వారు అనుసరించడానికి ఇవ్వబడ్డది. ఇది పిల్లారా, మనము ఆలోచన చేయాలి. ధర్మశాస్త్రము వలన నీతి కలుగుతుందా? ధర్మశాస్త్రం వలన నీతి కలిగితే యేసుక్రీస్తు రావాల్సిన అవసరం ఏమున్నది? చూడండి పిల్లరా, అందుకోసం యేసుక్రీస్తు ధర్మశాస్త్రముకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్ర కాలంలో యేసుక్రీస్తు వచ్చి ధర్మశాస్త్రంకు లోబడి ధర్మశాస్త్రం అనుసరించి కొట్టివేశాడు. అది తెలియక నేటికి క్రైస్తవులైన మనము యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించాలని చెప్తున్న పరిస్థితి చూడండి పిల్లరా. ఎంత భయంకరమైన పరిస్థితిలో మనం ఉన్నాము అనేది మనము లేఖనాలను బట్టి మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి. ధర్మశాస్త్ర సంబంధం ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనదా?
కాదే. మరి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల సంబంధమైందా? ధర్మశాస్త్రము క్రియల సంబంధమైందా? అంటే ధర్మశాస్త్రం వల్ల నీతి కలుగుతుందా? మరి నీతి కలగదు. మరి నేడు క్రైస్తవ సమాజంలో ఏమి జరుగుతున్నది అనే ఆలోచన చేసినట్లయితే పిల్లరా, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించాలి అని చెప్తున్న పరిస్థితి. మరి క్రైస్తవులు అనుసరించవలసింది ఏంటి? క్రీస్తు ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించాలి. కానీ మరి సాతాను మనల్ని ఏ విధంగా మోసం చేస్తున్నాడు? బైబిలే చూపెడుతున్నాడు. బైబిలే చూపించి మనల్ని మోసం చేస్తున్నాడు, బురిడి కొట్టిస్తున్నాడు. చూడండి పిల్లరా, మరి బైబిల్లో రాయబడిన సంగతులు ఏ కాలంలో రాయబడినవి? బైబిల్లో రాయబడిన సంగతులు ఏ కాలంలో రాయబడినవి? ఏ కాలంలో రాయబడిన సంగతులు? మరి ఎవరు అనుసరించడానికి రాయబడిన సంగతులు? మరి చూడండి పిల్లరా, మనం ఆలోచించాలి. ఎవరు అనుసరించడానికి రాయబడిన సంగతులు అనేది మనము తెలుసుకోకుంటే మరి సాతాను మనల్ని మోసం చేస్తున్నాడు. సాతాను మనల్ని మోసం చేస్తూ విపరీత వాదాలకు మనకు నడిపిస్తున్న పరిస్థితి. బైబిల్ అంతా పరిశుద్ధాత్మతో రాయబడ్డది ఏంటి బ్రదరు? పరిశుద్ధాత్మ బోధతో రాయబడ్డది అని అంటున్నారు. చూడండి పిల్లలు, మనం ఆలోచన చేయాలి. ధర్మశాస్త్రం ఎవరికి ఇచ్చారు? ఎవరు అనుసరించడానికి ఇచ్చారు? ఎవరు అనుసరించాలి? మరి ధర్మశాస్త్రం వల్ల నీతి కలుగుతుందా? ధర్మశాస్త్రం వల్ల నీతి కలిగితే యేసుక్రీస్తు రావాల్సిన అవసరం ఏంటి? మనం ఇలా ఆలోచించాలి పిల్లరా. మనం ఆలోచిస్తేనే తప్ప అర్థం కాని పరిస్థితి. చూడండి పిల్లరా, ఇంకా అంతేకాకుండా యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రములు ధ్యానించాలని చెప్తున్న పరిస్థితి. చూడండి పిల్లరా, బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. మనం ఆలోచన చేయాలి. ధర్మశాస్త్రం ఎన్ని పుస్తకాలు? ధర్మశాస్త్రం 5 పుస్తకాలు పిల్లరా. ధర్మశాస్త్రము 5 పుస్తకాలు మోషే ద్వారా ఇవ్వబడ్డాయి. ధర్మశాస్త్రం 5 పుస్తకాలు. మరి మిగతా పుస్తకాలు ఏంటి? మరి ధర్మశాస్త్రం అనుసరించి జీవించిన వారి జీవిత చరిత్రలు పిల్లారా. మనం ఆలోచన చేయాలి. క్రైస్తవుడు అనుసరించవలసింది ఏంటి? ధర్మశాస్త్రమా లేకుంటే కొత్త నిబంధన? మరి క్రైస్తవుడు అనుసరించిన చట్టము బైబిల్ గ్రంథంలో ఎక్కడుంది? అది తెలియని పరిస్థితిలో నేటి క్రైస్తవ సమాజం ఉండడం మరి విచారకరం పిల్లారా. అది తెలియకపోవడం, బైబిల్ గ్రంథంలో క్రైస్తవుడు అనుసరించవలసిన చట్టం ఎక్కడి నుంచి అనేది మరి కొంతమందికి తెలియని పరిస్థితి నేడి ఉన్నది పిల్లారా. అందుకోసమే యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రములు ధ్యానించాలి అని చెప్తున్న పరిస్థితి నేడి మన ముంగట పెద్ద సమస్యగా ఉన్నది పిల్లారా. మనం ఆలోచన చేయాలి. మరి బైబిల్ గ్రంథంలో ధర్మశాస్త్రము మరి వలన నీతి కలుగుతుందా? నీతి కలగదు. మనం ఆలోచన చేయాలి. క్రైస్తవుడు అనుసరించిన చట్టం ఎక్కడా? అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది. అపోస్తలులు దేని గురించి చెప్పారు? ధర్మశాస్త్రం గురించి చెప్పారా? చూడండి పిల్లరా, మరి ధర్మశాస్త్రమును పరిసమాప్తి చేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ధర్మశాస్త్ర కాలంలో ధర్మశాస్త్రము అనుసరించి జీవించి దాన్ని కొట్టివేసి కొత్త నిబంధన చేశాడు. ఆ కొత్త నిబంధనని అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది. ఆ పునాదినే మరి అపోస్తలులు ప్రవక్తలు ప్రకటించారు. యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించారు. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట యేసుక్రీస్తు మాటను బట్టే కలుగును. చూడండి పిల్లరా, ఎంత అద్భుతం! ఈ అద్భుతమైన దాన్ని మనకు మరుణపరిచి సాతాను మనోనేత్రాలకు గుడితనం కలిగేసి, చూడండి, మనోనేత్రాలకు గుడితనం కలిగేసి వాడి పరిచారకులు, నీతి పరిచారకులుగా మన సంఘంలో డంపు చేశాడు. సంఘంలో డంపు చేసి విపరీత వాదాలు ఏమంటే వాదాలు పెట్టుకునే పరిస్థితి. మరి బైబిల్లోని ఆత్మనియమమును అనుసరించి జీవించాలా? జీవించకూడదా? బైబిల్లోని ఆత్మనియమమును అనుసరించి జీవించాలి. ఇంకా అంతేకాకుండా ఇంకా వారు ఏమని వచనాలు చూపెడుతున్నారు పిల్లరా. మరి ధర్మశాస్త్రం, బైబిల్ అంతా ధర్మశాస్త్రమే, దానిని అనుసరించాలి అని మరి మన ప్రియులు మరి బైబిల్ గ్రంథంలో మరి లేఖనాలను చూపిస్తున్నారు. ఏ లేఖనాలు చూపెడుతున్నారు? కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 97, 98, 99 వచనాలు చూపెడుతున్నారు. చదువుదాం పిల్లరా. నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రేమైనదిగా దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను. అంతేకాదు 98, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. 99, నీ శాసనమును నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు అని చెప్తున్న పరిస్థితి చూడండి పిల్లారా. మరి మనం ఆలోచన చేయాలి. మరి క్రైస్తవుడు అనుసరించవలసిన చట్టమా ఇది? ఇది ఎవరికి ఇచ్చారు?
ఎప్పుడు రాశారు అన్నది ఆలోచన చేయాలి. క్రైస్తవుడు అనుసరించిన చట్టం ఏంటి? అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాదిని మనం ప్రకటించాలి. ఇంకా కొందరు ఏమంటారు, ఆదికాండం నుంచి మలాకి వరకు ధర్మశాస్త్రమే అండి, ఆదికాండం నుంచి ఆదికాండం మలాకి వరకు ధర్మశాస్త్రమేనండి అని చెప్తున్న పరిస్థితి. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. మరి ఆలోచన చేయాలి. ధర్మశాస్త్రం వల్ల నీతి కలుగుతుందా? నీతి కలగదు. మరి క్రైస్తవుడు అనుసరించిన చట్టం ఏంటి? అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది. మరి క్రైస్తవులు అనుసరించిన చట్టం ఏంది అంటే ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రం ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేలీలు అనుసరించడానికి ఇవ్వబడ్డది అని బైబిల్ గ్రంథం చాలా చక్కగా చెప్తున్నది. యోహాను సువార్త 1:17 రాయబడిన మాట మనం చదువుకుంటే పిల్లరా, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడేను. చూడండి పిల్లరా, ధర్మశాస్త్రం ఎవరి ద్వారా అనుగ్రహించబడ్డదట? మోషే ద్వారా అనుగ్రహింపబడ్డది. చూడండి పిల్లరా, మరి మోషే ద్వారా అనుగ్రహింపబడ్డది కాబట్టి ధర్మశాస్త్రం కాలంలో దావీదు గారు ధర్మశాస్త్రం గురించి రాశాడు. చూడండి పిల్లరా, దావీదు గారు ధర్మశాస్త్రం గురించి రాశాడు. ధర్మశాస్త్రము అమల్లో ఉన్న కాలంలో ఉన్నప్పుడు దావీదు గారు రాశారు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించాలని దావీదు గారు రాశారు. ఎవరి కోసం రాశారు? ఇజ్రాయేలుల గురించి రాశాడు. ఇజ్రాయేలును అనుసరించి జీవించడానికి రాశాడు తప్ప క్రైస్తవులు అనుసరించడానికి కాదు అని మనము ఇక్కడ చాలా చక్కగా మనము తెలుసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. క్రైస్తవుడు అనుసరించాల్సిన చట్టం ఎక్కడి నుంచి అనేది మనం ఆలోచన చేసినట్లయితే అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది. అపొస్తలులు ప్రవక్తలు దేనిని గురించి చెప్పారు? మనం దాని మీద దృష్టి ఉంచాలి. అపొస్తలులు ప్రవక్తలు దేని గురించి? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తలో దేవుని శక్తి ఉంది. ఆ దేవుని శక్తి మనమై ఉన్న ఆత్మను రక్షింపచేస్తుంది. ప్రిలారా, ఇది తెలుసుకోలేక ఇంకా నేటికి క్రైస్తవ సంఘాలలో సమాజంలో ఏం జరుగుతుందంటే సాతాను మనల్ని అనేకుల్ని మోసం చేస్తున్నాడు. ఇంకా ధర్మశాస్త్రము ధ్యానించాలి, దివరాత్రంలో ధ్యానించాలి అని చెప్తున్నాడు. ధర్మశాస్త్రం, బైబిల్ అంతా ధర్మశాస్త్రం అని చెప్తున్న పరిస్థితి నేటి క్రైస్తవ సమాజంలో నెలకొన్నది. పిల్లరా, మనం ఆలోచన చేయాలి. ఇలా అయితే ఎలా అని ఆలోచన చేసిన పిల్లరా, చూడండి పిల్లరా, యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రములు ధ్యానించాలి అని చెప్తే చూడండి పిల్లరా, యేసుక్రీస్తు రావాల్సిన అవసరం ఏంది? రోమీయులకు రాసిన పత్రిక 10:4 రాయబడిన మనం చదువుకున్నట్లయితే, విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకు క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ఇది తెలియక చూడండి పిల్లరా, ఇంకా ధర్మశాస్త్రం వల్ల నీతి కలుగుతుంది, ధర్మశాస్త్రమే అనుసరించాలి, ధర్మశాస్త్రం బైబిల్ అంతా ధర్మశాస్త్రం అని చెప్పడము ఇది వాక్యానుసారమా ప్రియులారా? దయచేసి లేఖనాలను బట్టి మనం ఆలోచన చేయాలి. అపొస్తలులు ప్రవక్తలు దేని గురించి చెప్పారు? దాన్ని మనం ఆలోచన చేయాలి. ధర్మశాస్త్రము దేని గురించి చెప్తుంది? ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టిదో అని తెలియజేస్తుంది. ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? పాపం అనగా ఎట్టిదో అని తెలియజేస్తుంది. చూడండి పిల్లరా, మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏదైనా చేతో ఇరిగితే ఏమవుతుంది? ఎక్స్రే తీస్తారు. ఎక్స్రే వలన మన చేతు బాగవుతుందా? హాస్పిటల్కి పోయి ఎక్స్రే తీసుకున్నాను, నా చేతు బాగైందంటే వాడిని ఏమంటారు? పిచ్చోడు అంటారు. చూడండి, ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టిదో అని తెలియజేస్తుందని లేఖనం చెప్తుంది. పిల్లారా, రోమీయులకు రాసిన పత్రిక 3:20 రాయబడిన మాట మనం చదువుకుందాం. పిల్లారా, ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడుగా తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టిదో అని తెలియబడుతున్నది. చూడండి పిల్లరా, ధర్మశాస్త్రం అనగా పాపం అనగా ఎట్టిదో తెలియబడుతుంది అని చెప్తుంది. పిల్లరా, ధర్మశాస్త్రం వల్ల నీతిమంతుడుగా తీర్చబడతాడా? ధర్మశాస్త్రం వల్ల ఎవరు నీతిమంతులుగా తీర్చబడని చాలా స్పష్టంగా చెప్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 3:11 రాయబడిన మాట మనం చదువుకున్నట్లయితే, ధర్మశాస్త్రం చేత ఎవడో దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడని సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. విశ్వసించు, అందుకోసమే యేసుక్రీస్తు విశ్వసించు వానికి నీతి కలుగుటకు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. అందుకోసమే యేసుక్రీస్తు విశ్వసించు వానికి నీతి కలుగుటకు క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడని లేఖనాలు చాలా చక్కగా సూచిస్తున్నాయి. పిల్లరా, ధర్మశాస్త్రంలో రాయబడిన గ్రంథంలో రాయబడిన విధులన్నీ నెరవేర్చాలి.
ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన విధులని నెరవేర్చాలి. అలా నెరవేర్చకుంటే వాడు శాపగ్రస్తుడని మరి ధర్మశాస్త్ర కాలంలో మరి ఇజ్రాయేల్ గురించి రాయబడిన సంగతి మనము ఆలోచన చేద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట, ధర్మశాస్త్రం విధించిన క్రియల సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. చూడండి, శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకు శాపమునకు లోనై ఉన్నారు? ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలకడగా ఉండని ప్రతి వాడు శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలన్నీ తూచా తప్పకుండా పాటించాలి. మరి 9 చేసి 1 తప్పితే వాడు శాపగ్రస్తుడు అని లేఖనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. మరి ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట మనం అనుకుందాం. ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమమును లేకపోవును. ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టిస్తుంది. అంతేకాదు, ఇంకా రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన మాట, ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చిన దానిక పాపము లోకంలో ఉండేను. ధర్మశాస్త్రం వచ్చినప్పుడు పాపం లోకంలో ఉండేను. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం ఆరోపింపబడలేదు. పాపం అనేది ఆరోపింపబడలేదు. ఎప్పుడు ఆరోపింపబడ్డది? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో రాయబడిన మాట, మరియు అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను, అయినను పాపం మరణమును ఆధారం చేసుకొని ఎలాగూ ఏలేనో. చూడండి పిల్లరా, పాపము ధర్మశాస్త్రము ఆధారం చేసుకొని ఏలిందట. మరి ధర్మశాస్త్రం వల్ల ఎవరన్నా నీతిమంతులు అవుతారా? నీతిమంతులు కారు. కాబట్టి మరి యేసుక్రీస్తు వచ్చి ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. యేసుక్రీస్తు ధర్మశాస్త్ర కాలంలో ధర్మశాస్త్రం అనుసరించి జీవించి ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. చూడండి పిల్లరా, మరి ధర్మశాస్త్రము అందరినీ ఏమి పాపములో బంధించిందట. ధర్మశాస్త్రము అందరినీ పాపములో బంధించింది అని లేఖనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనంలో రాయబడిన మాట, యేసుక్రీస్తునందు విశ్వాసం మూలంగా కలిగిన వాగ్దానం విశ్వసించి వారికి అనుగ్రహించినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించింది. చూడండి పిల్లరా, లేఖనము అందరినీ పాపములో బంధించింది. ఎందుకు? చూడండి, యేసుక్రీస్తునందు విశ్వాసం మూలంగా కలిగి వాగ్దానము విశ్వసించి వారందరికీ. చూడండి పిల్లరా, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకున్నట్లయితే, విశ్వాసం వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసం అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడిన మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారైతిమి. అదే ధర్మశాస్త్రం అందరినీ పాపములో బంధించింది. మరి ఎలా పాపంలో బంధిస్తే? అందుకోసమే యేసుక్రీస్తు కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకరణతో ఈ లోకానికి పంపాడు. మరి ధర్మశాస్త్రము లోబడి ధర్మశాస్త్రం అనుసరించి ధర్మశాస్త్రానికి మరి యేసుక్రీస్తు సమాప్తి అయ్యాడు. అందుకోసమే క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాడు అని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన మాట మనం చదువుకున్నట్లయితే, ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రాహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగునట్లు క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. చూడండి పిల్లరా, చూడండి ఎంత చక్కని మాటలు. ఈ మాటలు అర్థం కాకుండా నేను ధర్మశాస్త్రం అనుసరించాలి, బైబిల్ అంతా ధర్మశాస్త్రం అని చెప్పడం ఎంతవరకు? అందుకోసమే యేసుక్రీస్తు ఏ కాలంలో వచ్చాడు? ధర్మశాస్త్రం అమలులో ఉన్న కాలంలో వచ్చాడు. అందుకోసమే దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపి దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమునందు పాపమునకు శిక్ష విధించెను. అందుకోసమే ధర్మశాస్త్రం యేసుక్రీస్తు శిలువలో కొట్టివేశాడు. ఇంకా ధర్మశాస్త్రం అనుసరించవలసిన అవసరం లేదు అని లేఖనం చాలా చక్కగా చెప్తున్నది. ఇంకా ఇది తెలుసుకోకుండా ఇంకా యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించాలి, దానిని దీవారాత్రములో ధ్యానించాలి అని మరి చెప్పడము ఎంతవరకు వాక్యానుసారము? దయచేసి సహోదరులారా ఆలోచన చేయండి. మన ప్రియులు తెలియక ఇలా జరుగుతున్న పరిస్థితులు జరుగుతున్నాయి. అందుకోసమే మనం ఆలోచన చేయాలి. ధర్మశాస్త్రం వల్ల ఎవరన్నా నీతిమంతులు అవుతారా? ఇంకా మనం ప్రశ్న వేసుకుంటే పిల్లరా, ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైందా? మరి ధర్మశాస్త్రము క్రియల సంబంధమైనదా? మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, ధర్మశాస్త్రం వల్ల ఎవరు నీతిమంతులు కారని లేఖనం చెప్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో రాయబడిన మాట, ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు.
కానీ దాని విధులను ఆచరించేవాడు వాటి వల్లనే జీవించును. దాని విధులను ఆచరించాలి. చూడండి పిల్లరా, రోమిలో రాసిన పత్రిక 3:28 వచనంలో రాయబడిన మాట, కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వల్లనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడతారని ఎంచుచున్నాము. చూడండి పిల్లరా, ధర్మశాస్త్రం ద్వారా ఎవరు నీతిమంతులు కారు. అందుకోసమే యేసుక్రీస్తు ధర్మశాస్త్ర కాలంలో, అమల్లో ఉన్న కాలంలో ధర్మశాస్త్రం అనుసరించాడు, దాన్ని కొట్టివేశాడు. చూడండి పిల్లరా, మరి ధర్మశాస్త్రం మనకు ఒక బాలశిక్షకుడు అయ్యాను అంతే. చూడండి పిల్లరా, ధర్మశాస్త్రము మనకు ఒక బాలశిక్షకుడు అయ్యింది అని ధర్మశాస్త్రమును క్రైస్తవులు అనుసరించవలసిన అవసరం లేదని లేఖనం చాలా చక్కగా చెప్తున్నాయి పిల్లరా. మరి ధర్మశాస్త్రం వల్ల ఎవరు నీతిమంతులు కారు. అందుకోసమే యేసుక్రీస్తు రావలసిన అవసరం ఉన్నది పిల్లరా. వచ్చాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, సిలువలో కొట్టివేశాడు. మరి క్రైస్తవుడు అనుసరించవలసిన చిన్న అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది. మరి ధర్మశాస్త్రం మనల్ని బాలశిక్షకుడిగా చేసిందని లేఖనం చెప్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 3:24 వచనంలో రాయబడిన మాట, కాబట్టి మనము విశ్వాసం మూలమున నీతిమంతులము తీర్చబడుటకు క్రీస్తు నొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడు ఆయను. ధర్మశాస్త్రము మనకు ఒక బాలశిక్ష. ఆ బాలశిక్షలనే ఉండిపోతే నువ్వు అభివృద్ధి పొందలేవు, మరియు రక్షింపబడలేవు. మనం ఆలోచన చేయాలి. విశ్వాస సంబంధం చూడండి, మనం ఆలోచన చేయాలి. విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రాహాముకు వారసులైతారు. అబ్రాహాము దేవుని నమ్మెను, ఆయనకు అది నీతిగా ఎంచబడెను. గలతీయులకు రాసిన పత్రిక 3:6 వచనంలో రాయబడిన, అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. గలతీయులకు రాసిన పత్రిక 3:9 వచనంలో రాయబడిన మాట, కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రాహాముతో కూడా వారసులవుతారు, ఆశీర్వదింపబడతారు అని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి పిల్లరా. అంతేకాదు గలతీయులకు రాసిన పత్రిక 3:29 వచనంలో రాయబడిన మాట మనం చదువుకున్నట్లయితే, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారంగా వారసులవుతారు. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు యొద్దకు వస్తే అబ్రాహాము సంతానంకు వారసులమవుతాము. చూడండి పిల్లరా, దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక వేశాడు. ఆ ప్రణాళికను మనం అర్థం చేసుకోలేక మరి బైబిల్ అంతా ధర్మశాస్త్రమా? ఆలోచన చేయండి. మరి అపోస్తుల ప్రవక్తలు ధర్మశాస్త్రం గురించి చెప్పారా? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి చెప్పారా? మనం ఆలోచన చేయాలి. ఇలా ఆలోచన చేసినప్పుడే వాక్యం మనకు అర్థమవుతుంది. చూడండి పిల్లరా, ధర్మశాస్త్రం వల్ల నీతి కలుగుతుందా? చూడండి పిల్లలు, నీతి కలుగుతుందా? ధర్మశాస్త్రం వల్ల ఆలోచిస్తే ధర్మశాస్త్రం వల్ల నీతి కలగదు. మరి నీతి కలిగితే యేసుక్రీస్తు రావాల్సిన అవసరము లేదు. రోమిలో రాసిన పత్రిక 3:20 వచనంలో రాయబడిన మాట, ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వల్ల పాపం అనగా ఎట్టిదు అని తెలియపరుస్తుంది తప్ప కానీ ధర్మశాస్త్రం వల్ల నీతి కలగదు అని చెప్తున్నది. మరి ధర్మశాస్త్రము గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ నిలకడగా ఉండాలి. ధర్మశాస్త్రముల గ్రంథంలో గ్రంథాలలో రాయబడిన మరి ఆజ్ఞలను అనుసరించి జీవిస్తేనే నీతిమంతులు అవుతారు. ఎవరైనా అనుసరించారంటే అతిక్రమించారు కానీ అనుసరించలేరని రాయబడ్డది. గలతీయులకు రాసిన పత్రిక 3:10 వచనంలో రాయబడిన మాట, ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3:11 వచనంలో రాయబడిన మాట, ధర్మశాస్త్రం చేత ఎవడు దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడని మాట స్పష్టమే అని చెప్తుంది. ఏలయనగా నీతిమంతుడు విశ్వాసం వలన జీవించును. అందుకోసమే మరి విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకు మరి క్రీస్తు ధర్మశాస్త్రములకు సమాప్తి అయి ఉన్నాడని లేఖనం చాలా చక్కగా చెప్తున్నది పిల్లారా. మనం ఆలోచన చేయాలి. ఇంకంతేకాదు గలతీయులకు యాకోబు రాసిన పత్రికలో రాయబడ్డది 2వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన మాట, ఎవడైనాను ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన యెడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అవుతాడు. అందుకోసమే మనం ఆలోచన చేయాలి. ఎవరైనా నీతిమంతులు ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులు అవుతారా? ఇంకా మరి నేటికి క్రైస్తవ సమాజంలో మరి యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రములు ధ్యానించాలి, మనం ధన్యులమవుతామని చెప్తున్న పరిస్థితి ఉన్నదంటే ఎంత విచారకరం. ఆలోచన చేయాలి పిల్లరా. మరి నీతి ధర్మశాస్త్రం వల్ల కలుగుతుందా? మరి ధర్మశాస్త్రం వల్ల కలిగితే యేసుక్రీస్తు రావాల్సిన అవసరం ఏంటి? మరి నీతి ధర్మశాస్త్రం వల్ల అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే కదా. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21 వచనంలో రాయబడిన మాట మనం అనుకుందాం, నేను దేవుని కృపను నిరర్ధకం చేయను.
పౌలు గారు చెప్తున్నాడు, నేను దేవుని కృపను నిరర్ధకం చేయను, నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. చూడండి పిల్లరా, ఎంత భయంకరమైన పరిస్థితి. మరి క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. క్రైస్తవులు మనం కొంటున్నామే, ఇంకా యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రములు ధ్యానించాలి అని చెప్తున్న పరిస్థితి ఎంత భయంకరమైన పరిస్థితిలోకి తీసుకెళ్తున్నది. మరి మనం ఆలోచన చేయాలి. మరి చూడండి పిల్లలు, మనం ఆలోచన చేయాలి. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. అందుకోసమే ఇంకా నేడు మేము ధర్మశాస్త్రము వలన నీతిమంతులం అవుతాము అని అనేవారికి పౌలు గారు హెచ్చరిక ఇస్తున్నాడు. ఇంకా మేము ధర్మశాస్త్రం అని మొదటి శతాబ్దంలో కూడా ధర్మశాస్త్రము కావాలి, క్రీస్తు కావాలి, రెండు కావాలి అని చెప్తున్న పరిస్థితి. అందుకోసమే పౌలు గారు వారికి హెచ్చరిక చెప్తున్నాడు. గలతీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన మాట చదువుకుందాం పిల్లరా. హెచ్చరిక ఇప్పటికి కూడా మరి ఇంకా ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులం అవుతున్నామన్న వారికి కూడా ఇది హెచ్చరిక. మరి పౌలు గారు రాస్తున్నారు చూడండి. గలతీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన మాట, మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులమని తీర్చిబాడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. చూడండి పిల్లరా, లాస్ట్ స్టేట్మెంట్. నేను ఇంకా ధర్మశాస్త్రం అంటున్నావా? ఏమంటాడు? మీరు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, ఇంకా వేరైపోయినారు అంతే, క్రైస్తవులు కాదు అంటున్నాడు. వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఇంకా నేటికి మరి క్రైస్తవ సమాజంలో జరుగుతున్న పరిస్థితిని మనం ఆలోచన చేయాలి. ఎంత భయంకరమైన పరిస్థితి. సాతాను మనల్ని మోసం చేస్తున్నాడు. మరి బైబిల్నే చూపిస్తే మనల్ని వాడికి సిద్ధపరిచిన నరకానికి తీసుకెళ్తున్నాడు. అందుకోసమే మనం మేలుకోవాలి. మరి అపొస్తలులు ప్రవక్తలు దేని గురించి ప్రకటించారు? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించారు. యేసుక్రీస్తు చేంజ్ చేసిండు. ధర్మశాస్త్ర కాలంలో అందరినీ మరి చూడండి పిల్లరా, ధర్మశాస్త్రము అందరినీ పాపంలో బంధించింది. అందుకోసం అందరినీ విడిపించడానికి. చూడండి పిల్లరా, దేవుడు మనల్ని రక్షించడానికి దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకాన్ని పంపి ఆయన శరీరమందు శిక్ష విధించాను. సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినం తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మను పంపి పరిశుద్ధాత్మని ద్వారా 12 మంది సువార్తను ప్రకటించారు. అపొస్తలులు ప్రవక్తలు ఏమని ప్రకటించారు? యేసుక్రీస్తు మరణ సమాధిని ప్రకటించారు. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట యేసుక్రీస్తు మాటను బట్టే కలుగును, మృతులలో నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తుని గురించి ప్రకటించారు. మరి క్రైస్తవులమైన క్రీస్తు సంఘంలో చేర్చబడిన ఎవరిని గురించి ప్రకటించాలి? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించాలి. యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటిస్తే మరి ఆ సువార్త వలన దేవుని శక్తి ఏం చేస్తుంది? మనమై ఉన్న ఆత్మ రక్షింపజేస్తుంది. ఆత్మ రక్షింపబడడం ద్వారా మనకు మరి బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. అందుకోసమే సంఘంలో ఏ విధంగా చేర్చబడాలి? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించాలి. యేసుక్రీస్తు నా పాపం నిమిత్తం మరణించాడు, సమాధి చేశాడు, తిరిగి లేచాడు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొంది అప్పుడు మనము సంఘంలో చేర్చబడతాము, క్రీస్తు మహిమను ధరించుకుంటాము. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. మరి క్రైస్తవులమైన మనము అనుసరించవలసిన చట్టం ఏంటి? అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో రాయబడిన మాట, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవాలని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. చూడండి పిల్లరా, బైబిల్లోని ఆత్మనియమం అనుసరించి జీవించాలి. ఈ విధంగా అనుసరించిన వారమే క్రైస్తవులము. ఇలా కాకుండా ఇంకా నేటికి క్రైస్తవులం అని చెప్పుకుంటూ బైబిల్ అంతా ధర్మశాస్త్రమేనండి అని బైబిల్ గ్రంథంలోని కీర్తనలు, సామెతలు, పాత నిబంధన చరిత్రలు మరి ప్రకటిస్తున్న పరిస్థితి. చూడండి, మరి మనం సాదృశ్యాలుగా ధర్మశాస్త్రం గురించి చెప్పాలే కానీ మరి ఆజ్ఞలుగా చెప్పకూడదు. సాదృశ్యాలుగా మనం చెప్పవచ్చు కానీ అవే ఆజ్ఞలుగా అవే అనుసరించాలని చెప్పడం వాక్యంకు విరుద్ధము. శాపగ్రస్తులమవుతామని లేఖనం చెప్తుంది. మరి పిల్లారా, మనం ఎక్కడున్నాం? క్రైస్తవులు యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రములు ధ్యానించాలా? చూడండి పిల్లారా, మనం ఆలోచన చేయాలి. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు 5 పుస్తకాలు ధర్మశాస్త్రము, మరి మిగతా పుస్తకాలు ధర్మశాస్త్రం అనుసరించి జీవించిన వారి జీవిత చరిత్ర. మరి క్రైస్తవుడు అనుసరించవలసిన చట్టం బైబిల్ గ్రంథంలో ఎక్కడి నుండి? అపొస్తలుల కార్యం నుంచి ప్రకటన గ్రంథం వరకు.
అపొస్తల కార్యం నుంచి ప్రకటన గ్రంథం వరకు క్రైస్తవుడు అనుసరించవలసిన చట్టము, దానిని మనం తెలుసుకోవాలి. అపొస్తలు మనం ఆలోచించాలి. అపొస్తలు ప్రవక్తలు దేని గురించి ప్రకటించారు? మరి చూడండి పిల్లరా, మరి మొదటి శతాబ్దంలో అపొస్తలులు ప్రకటించారు. మరి మీరు సిలువకు అప్పగించారు, ఈ జీవాధిపతిని సిలువకు అప్పగించారు. దేవుడు ఆయనను తిరిగి లేపాడు, దానికి మేమందరం సాక్షులమని అపొస్తలులు చెప్తున్నారు. మరి సువార్తను ప్రకటించినప్పుడు వారు హృదయాలు పొడుచుకున్నారట. మేము ఇంత తప్పు చేశామా, ఇలా తప్పు చేశామని హృదయాలు పొడుచుకొని హృదయాలు పొడవబడి మారు మనసు పొంది పాపక్షమాపణ నిత్యం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. అందుకోసమే సహోదరులారా మేమేమి చేస్తామని పేతురు దగ్గరికి వచ్చారు వాళ్ళు. మరి ఏమన్నారు? మీరు మారు మనసుని పొంది పాపక్షమాపణ నిత్యం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన అప్పుడు మీరు క్రీస్తు సంఘంలో చేర్చబడతారు, క్రీస్తు మహిమను ధరించుకుంటారని చెప్పారు. అందుకోసమే మరి మొట్టమొదటిగా పేతురు గారి ప్రసంగం ద్వారా 3,000 మంది 5,000 మంది సంఘంలో చేర్చబడ్డారు. మనం ఏ విధంగా సంఘంలో చేర్చబడ్డాము? వ్యక్తుల సాక్ష్యాలను బట్టి సంఘంలో చేర్చబడ్డామా? మరి పాత నిబంధన చరిత్రలు బట్టి సంఘంలో చేర్చబడ్డామా? ఎందుకు మన లోపల దినదినము మరి వాక్యం ద్వారా ఆత్మీయత స్థితి అభివృద్ధి కావడం లేదు? ఏమైంది మన లోపం? అందుకోసమే క్రైస్తవులు యెహోవా ధర్మశాస్త్రములు దివారాత్రములు ధ్యానించాలా? అది క్రైస్తవులు ధర్మశాస్త్రము దివారాత్రములు ధ్యానించవలసిన అవసరం లేదు. ఎందుకంటే విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకు యేసుక్రీస్తు ధర్మశాస్త్రముకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్రం యేసుక్రీస్తు కొట్టివేశాడు. అందుకోసమే అపొస్తలులు ప్రవక్తలు యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తలో ఏముంది? సువార్తలో దేవుని శక్తి ఉంది. దేవుని శక్తి నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. చూడండి పిల్లరా, రక్షించబడడం ద్వారా మనం ఏం చేస్తున్నాము? రక్షణ పొందుకుంటే దేవునితో సమాధానము, దేవుని కుమారులము, దేవుని ఇంటివారము, పరలోక ప్రాప్తి. ఇంత గొప్ప భాగ్యాన్ని మనకు కనపడకుండా సాతాను మనోనేత్రాల గుడ్డితనం కలిగేసి బైబిల్నే చూపిస్తున్నాడు. బైబిల్నే చూపిస్తే బైబిల్ అంతా ధర్మశాస్త్రం అంటున్నాడు. చూడండి పిల్లరా, చూడండి, బైబిల్ అంతా ధర్మశాస్త్రమేనా? మరి క్రైస్తవుడు అనుసరించవలసిన చట్టం బైబిల్ గ్రంథంలో ఎక్కడుంది అని తెలియని పరిస్థితిలో, అయోమయ పరిస్థితిలో మరి నేటి క్రైస్తవ సమాజము ఉండడం విచారకరం. అందుకోసమే లేఖనాలను ఆలోచించాలి. లేఖనం ఏం చెప్తుంది? లేఖనం ప్రకారంగా మన ఆత్మీయ స్థితి ఉన్నదా లేదా అనేది లేఖనాల ప్రకారంగా మన ఆత్మీయ జీవితంను కట్టుకోవడానికే పిల్లరా క్రైస్తవులు యెహోవా ధర్మశాస్త్రములు దివారాత్రములు ధ్యానించాలనే అంశం ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. పిల్లరా, ఏది మాట్లాడినా లేఖనము ఆధారంతో మాట్లాడమే కానీ ఎవరి మనసులను గాయపరచాలని కాదు, ఎవరిని కించపరచాలని కాదు. వాక్యం ఏం చెప్తుంది? బైబిల్లోని ఆత్మనియమం ఏం చెప్తుంది? వాక్యంను అనుసరించి జీవించినప్పుడు ఆ వాక్యం మన హృదయంలో కార్యసిద్ధి కలగజేస్తుంది. కాబట్టి మరి అపొస్తలులు ప్రవక్తలు దేని గురించి ప్రకటించారు? మరి క్రైస్తవులైన మనము దేని గురించి ప్రకటించాలి? అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడాలి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మనం పోరాడాలి. కానీ మరి ధర్మశాస్త్రము ధ్యానించవలసిన అవసరం లేదని చాలా చక్కగా చెప్తుంది. అందుకోసమే ధర్మశాస్త్రము దివారాత్రములు ధ్యానించాలా? కాదు. అది నిజము కాదు. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకు యేసుక్రీస్తు ధర్మశాస్త్రంకు సమాప్తి అయి ఉన్నాడు అని లేఖనం చెప్తుంది. పిల్లారా, మరి పిల్లారా, లేఖనాలను ఆలోచించండి. లేఖనాల ప్రకారంగా మన ఆత్మీయ జీవితంలో కట్టుకుందాం. దేవునికి మహిమ తెచ్చేవారంగాను ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపచేయనుగాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు. ప్రార్థన చేసుకుందాం. పిల్లారా, పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపరుస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. ఇంతవరకు మరి క్రైస్తవులు యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రములు ధ్యానించకూడదని మరి లేఖనాలను నేర్చుకున్నాం. విని విడిచిపెట్టి వారం కాకుండా విన్న మాటల ప్రకారము మా ఆత్మీయ జీవితంలో కట్టుకుని నీకు మహిమ తెచ్చేవారంగా ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? మరి యూట్యూబ్ ఛానల్లో బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరన్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరి WB అకాడమీ అనేది ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఆత్మీయత స్థితిని అభివృద్ధి పొందించుకోండి. అనేకులకు వాక్యాన్ని షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొచ్చున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.